ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఉదయకాలంలో దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇవాళ మనము నెమ్మది అనే అంశాన్ని ధ్యానించుకుందాం. నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? మన స్నేహంలో దొరుకుతుందా? ఇరుగు పొరుగులో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని దగ్గర నెమ్మది దొరుకుతుంది. ఆయన మనకు నెమ్మదినిచ్చేవాడు. మనస్సుకు నెమ్మది ఉంటేనే మనం ఏదైనా చక్కగా చేయగలం. ఉదయకాలం నెమ్మది లేకుండా మన ఉద్యోగాలకు వెళితే అక్కడ మనం పనులు చేయగలమా? లేదు కదా. కాబట్టి నెమ్మది కావాలి. నెమ్మది లేక ఈ దినాన చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. అక్కడ డాక్టర్లు అన్నారు మీకు స్ట్రెస్ పెరిగిందని అన్నారు. అంటే ఒత్తిడి పెరిగి నెమ్మది లేకుండా అయిపోతుంది మనుషుల్లో. కానీ పరిశుద్ధ గ్రంథంలో మన కోసం ప్రభువు చెబుతున్నాడు, ఇదిగో నీకు నెమ్మది కావాలంటే నా దగ్గరికి రమ్మన్నాడు. ఒకసారి మనము కీర్తన గ్రంథం 119వ అధ్యాయము గమనించినట్లయితే అక్కడ 50వ వచనంలో నీ వాక్యము నాకు నెమ్మది కలిగించుతున్నది. వాక్యము నెమ్మది కలిగించుతున్నది అంటే నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. అప్పుడు నీ మనసు నెమ్మదిగా ఉంటుంది. అంతేకాదు నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది అన్నాడు భక్తుడు. బ్రతికిస్తుంది, నెమ్మది కలిగిస్తుంది, మన మనసుకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. అదే దేవుని వాక్యంలో ఉన్నటువంటి గొప్పతనము, గొప్ప మర్మము. ఉదయకాలపు వేళలో నీవు నెమ్మది కావాలంటే ప్రభువుని ఆశ్రయించాలి. ఆయన ఇచ్చే నెమ్మది ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. ఆయన ఇచ్చిన నెమ్మది నీ నుండి ఎవరు తీసివేయలేరు. కనుక నెమ్మది కలిగి జీవించడానికి మనము ఉండాలంటే దేవుని ఆశ్రయించక తప్పదు. మరొక వాక్య భాగాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. 119, 165 వచనంలో అంటాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అన్నాడు. ఎంతో నెమ్మది. ఎంత నెమ్మది అంటే ఇక మనకు ప్రశాంతత ఆవరించి ఆనందంలో ఉంటాం. ఆ ధర్మశాస్త్రంలోని సంగతులు, ఆ ధర్మశాస్త్రం మన కోసం రాయబడిన విషయాలు మన యొక్క హృదయాలను అలరిస్తుంది, మనసుకు నెమ్మది కలిగిస్తుంది. మనం అనుకుంటాం మనకు అన్నీ ఉంటే చాలా నెమ్మదిగా ఉంటామంట. కానీ ఆ మాట ఇక్కడ అనట్లేదు. మరొక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్క తినటం మేలు అంటాడు. నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్క చాలు. ధనధాన్యాలుండి కావలసినంత ఉండి నెమ్మది లేకపోతే ఉపయోగం ఏమిటి? కాబట్టి లోకంలో నెమ్మది ఉంటేనే. నీ కుటుంబంలో నెమ్మది ఉందా? నీ మనసులో నెమ్మది ఉందా? మీకు అందరూ నెమ్మదితో ఉన్నారా? కారణం ఏంటంటే దేవుని ఆశ్రయించట్లేదు, దేవుని ప్రార్థించట్లేదు, దేవుని మీద ఆధారపడట్లేదు, నువ్వు ప్రార్థించట్లేదు. ఒక్క మాట చెప్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ తన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనం అంటాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మన కోసం ప్రార్థించుకోవటం కాదు, రాజుల కోసం, అధికారుల కోసం, ప్రజల కోసం యాచనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటాడు. అలాంటి జీవితము మనం అలవర్చుకోవాలి. ఎప్పుడు మన మేలు కోసం, మన మంచి కోసం, మన సుఖం కోసం, మన క్షేమం కోసం ప్రార్థించడం కాదు, ఇతరుల క్షేమం కోసం, ఇతరుల సుఖం కోసం, ఇతరుల బాగు కోసం మనం ప్రార్థన చేయగలిగితే మనం బాగుపడతాము, మనం నెమ్మదిగా ఉంటాము, ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ ప్రాతకాలపు వేళలో నీ మనసులో నెమ్మది లేదంటే మరొక్కసారి గుర్తు చేసుకో. నువ్వు ప్రార్థించట్లేదు, దేవుని మీద ఆధారపడలేదు, దేవుని వాక్యం చదవట్లేదు.
అది నువ్వు అలవరుచుకోవాలి. అది నీ జీవితంలో ఒక భాగం అవ్వాలి. ఆ రీతిగా మనం దేవుని మీద ఆధారపడగలిగితే, ఆయన వాక్యం చదవగలిగితే, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నీ వాక్యము నాకు నెమ్మది కలిగించింది అని భక్తుడు చెప్పిన రీతిగా మనం నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంగా ఈ లోకంలో జీవించవచ్చు. ఈ దినం మనకు అలాంటి నెమ్మదిని ప్రభు దయచేయలాగున ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నెమ్మది లేని బిడ్డలకు మీరు నెమ్మది దయచేయండి, శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ, బిడ్డలలో మీరు ప్రవేశించండి ప్రభా. బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. మనసును మార్చండి, నెమ్మది కలిగించండి. నీ బిడ్డలుగా ముద్రించుకోండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ దినపు దీవెనతో నింపమని మా ప్రార్థన విన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.